బంగారు తల్లి ఇలాగే తినాలి, సరేనా? చాలమ్మా నాకు. డాడీ నేను రెడీ. ఏంటి రెడీ? నువ్వు సరిగ్గా తింటం లేదని నాకు కంప్లైంట్ వస్తుంది. అయ్యో డాడీకి ఏమీ తెలియడం లేదు. డాడీ, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని బైబిల్ చెప్తోంది. ఓహో, అమ్మలాగే నువ్వు నాకు బైబిల్ గురించి చెప్తున్నావా? అవును డాడీ, తెలియకపోతే చెప్తేనే కదా తెలుస్తుంది. చిట్టి తల్లికి ఇన్ని విషయాలు తెలుసా? ఏయ్, అలా చూసావా? ఉత్తముడు గాంధీ ఏ దిగులు లేకుండా పనిచేస్తున్నాడు. అయ్యో అయ్యో. సార్ ఇదిగోండి సార్, మంచికి రోజులు లేవు సార్. మీరు నిజాయితీగా ఉండటం ఆ నలుగురికి నచ్చటం లేదు సార్. ఆ నలుగురి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఇదిగో. ఓకే సార్. శంకర్ గారు, మా ఫైల్ మీ టేబుల్కి వచ్చి దాదాపుగా నెల రోజులైంది. ఇంకా మీరు సంతకం పెట్టకపోతే ఎలా సార్? ఇలా చూడండి, డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉంటేనే నాకు ఇవ్వండి, నేను వెంటనే సైన్ చేసిస్తాను. బాబు, లక్షల కొద్దీ ఖర్చు పెట్టి ఈ ఉద్యోగాన్ని కొన్నాను. వేసిన డబ్బు తీయాలి కదా, కాస్త అర్థం చేసుకోండి బాబు. అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు లంచం తీసుకోవడం అనేది నేను అనుమతించను. మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిపోవచ్చని చెప్తున్నాను. హలో అన్నయ్య, నేను రాణిని మాట్లాడుతున్నాను. అమ్మ బ్లడ్ రిజల్ట్స్ వచ్చాయి అన్నయ్య. రిజల్ట్ లో ఏమని వచ్చింది? డాక్టర్ ఏమని అంటున్నారు? ఏదో వైరస్ ఫీవర్ అంటున్నారు. త్వరగా రా అన్నయ్య. సరేనమ్మా, నేను వెంటనే వస్తున్నాను. అమ్మా, నీకేం కాదమ్మా, నీకు త్వరగా నయమైపోతుంది. నువ్వేం బాధపడకమ్మా. హలో, మిస్టర్ శంకర్, మీరు లంచం తీసుకున్నట్టుగాను టైపిస్ట్ గీతతో తప్పుగా ప్రవర్తించినట్టుగా కంప్లైంట్ మీ మీద వచ్చింది. మీరు ఏం చెప్తున్నారు దీనికి? సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. నా మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు సార్. ఇదే సార్ నిజం. ఏది నిజమని కనిపెట్టేంత వరకు నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నా. సార్, విచారణ పూర్తయ్యే లోపు మీరు ఎప్పుడు పిలిచినా రావాల్సి ఉంటుంది. మీరు వెళ్ళండి. హలో హలో అన్నయ్య, అమ్మ కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నయ్య. నేను లంచం తీసుకుంటున్నానంట. ఆ లేడీ టైపిస్ట్ గీత దగ్గర నేను తప్పుగా ప్రవర్తించానంట. విచారణ చేస్తున్నారు. విచారణ. ఇన్నాళ్ల నుంచి నేను లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉన్నందుకు నాకు దక్కిన ప్రతిఫలం చూసావా? సస్పెన్షన్. డాడీ, ఏంటి డాడీ? ఎగ్జామ్ ఫీజు కట్టడానికి స్కూల్కి ఎందుకు రాలేదు డాడీ? ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు డాడీ. బయటికి వెళ్ళాడుకో, సమయం సందర్భం లేకుండా. పాపలు ఎందుకండి తిడతారో తనకేం తెలుసు? ఇలా రామ్మా. లేదు ఎస్తర్, ఈ పరిస్థితి మారాలి. ఈ ప్రపంచంలో నిజాయితీకే చోట్లేదు. లంచం తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఉన్నారు. మనమే ఇదిగో ఇలాగున్నాం.
ఇలా చూడు, నలుగురులాగా మనం కూడా బాగుండాలంటే లంచం తీసుకోవడం తప్పే కాదనిపిస్తోంది. నువ్వేమంటావు? తొందరపడకండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఓర్పుతో ఉండాలి. దేవుడు యేసు మనల్ని ఎప్పటికీ వదలరు. అదే వదిలేశారు కదా, ఇంకేముంది వదిలేయడానికి? అలా మాట్లాడకండి. మరి ఇంకెలా మాట్లాడాలి? నాన్నేమో హాస్పిటల్లో, అమ్మేమో పడుకున్న చోటే కోమలకు వెళ్ళిపోయింది. ఇక్కడ నేను జాబు నుంచి సస్పెండ్ అయ్యాను. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఇంతకు మించి ఇంకేం అవ్వాలి? పెద్ద మాట్లాడుతున్నావు. దేవుడు దేవుడు అన్నావంటే ఇకపై అంతే. ఇదంతా మన తలరాత. తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఓకే, తలనొప్పిగా ఉంది. మణి, ఏడా ప్యూను? ఒక కాఫీ తీసుకుని రమ్మన్నా. ప్యూన్ భోజనానికి వెళ్ళారు సార్. సరేనమ్మా, నేనే వెళ్ళి తాగొస్తానులే. ఎస్తర్, నేను బయలుదేరుతాను. అలాగే హాస్పిటల్కి వెళ్ళి అమ్మను చూసి అలాగే అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ అటెండ్ చేసి వస్తాను. సరే. ఏమండి, ఆలోచిస్తూ బాధపడకండి. నేను ప్రార్థన చేస్తూ బైబిల్ చదివేటప్పుడు దేవుడు మీ ముందు నడుస్తాడని వచనం ద్వారా ప్రభు మాట్లాడారండి. మీరేం దిగులు పడకండి. మీరు హాస్పిటల్కి వెళ్ళక ముందే దేవుడు ముందే వెళ్ళి అత్తయ్యకి నయం చేసేస్తాడు. ఏమండి, అది మాత్రమే కాదు, మీ ఉద్యోగులను మీకంటే ముందెళ్ళి అద్భుతం చేస్తారు. అమ్మా, రా బాబు. ఎలా అమ్మా? ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది శంకర్. ఎవరో మెడికల్ రీసెర్చ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా తేలిగ్గా ఉంది బాబు. మీరేం దిగులు పడకండి. మీరు హాస్పిటల్కి వెళ్ళక ముందే దేవుడు ముందే వెళ్ళి అత్తయ్యకి నయం చేసేస్తాడు. హలో, నమస్తే డాక్టర్. మీ అమ్మగారు అనారోగ్యానికి కారణమైన ఆ వైరస్ క్రిమి గురించి రీసెర్చ్ చేసే టీం ఇక్కడికి వచ్చారు. మీ అమ్మగారికి ట్రీట్మెంట్ చేశారు. ఇదంతా తలుచుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ అమ్మగారు ప్రాణాలకు పోరాడి బతికారని చెప్పాలి. అంతా గాడ్స్ గ్రేస్. చాలా థ్యాంక్స్ డాక్టర్. వస్తాను. యేసయ్యా, మీరే మా అమ్మని బతికించారనుకుంటున్నాను. నా ఉద్యోగ విషయంలో కూడా ఇలాంటి అద్భుతమే చేయాలి. నా భార్య చెప్పిన వాక్యం మూలంగా, ఓ యేసు ప్రభువా, నాకంటే ముందుగా మీరే వెళ్ళి ఆఫీసులో నా కోసం వాదించి నేను నిర్దోషినని మీరు నిరూపించాలి. ఓ ప్రభువా,
ఇటువంటి అద్భుతాన్ని నా కోసం చేస్తే ఖచ్చితంగా మీరు ఇష్టపడినట్టుగా నేను నడుచుకుంటాను. తప్పకుండా నడుచుకుంటాను. మిస్టర్ శంకర్, డాక్యుమెంట్ సరిగ్గా లేని ఈ ఫైల్లో ఎలా సంతకం పెట్టారు? ఆ? సార్, ఈ సైన్ చూస్తుంటే నేను పెట్టిన సైన్ లాగే అనిపిస్తుంది, కానీ ఈ ఫైల్లో నేను సైన్ చేయలేదు సార్. అదలా ఆయన సైన్ లాగే ఉందట, కానీ ఆయన చేయలేదట. ఇందులో చూస్తే తెలుస్తుంది. త్వరగా ఫైల్ తీవయ్యా, త్వరగా తీ. ఎవరైనా వచ్చేస్తారు, రారా వెళ్దారా? అదేగా? అవును, త్వరగా రా, వెళ్ళిపోతారా? పద పద, త్వరగా పద, ఎవరైనా చూస్తారు. ఇది మన సీసీ కెమెరాలో తీయబడింది. ఇప్పుడేమంటారు? మీరెందుకు శంకర్ ఫైల్ తీయాలా అనేది నేను ఆలోచించా. ఏం అర్థం కాలేదు. అప్పుడే నాకు సడన్ గా తలనొప్పి వచ్చింది. కాఫీ తీసుకురావడానికి ప్యూన్ లేనందున నేనే హోటల్కి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని రోజులుగా నాకు తలనొప్పి రాకుండా నిన్నే సరిగ్గా వచ్చింది. కాఫీ తాగడానికి ప్యూన్ లేనందున నేనే కాఫీ తాగడానికి వెళ్ళాను. అదే సమయంలో వీళ్ళు మీ సంతకం పెట్టడం అన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి. మిస్టర్ శంకర్, ఐఎమ్ రియలీ సారీ సార్. మీ విషయంలో కాస్త తొందరపడ్డాను, కానీ దేవుడు మీ పక్షాన ఉన్నందువల్ల మీరే జయాన్ని పొందారు. అవును సార్, యెహోవా నా యందు ఉన్నారని నేను తెలుసుకున్నాను సార్. అవును మిస్టర్ శంకర్, మీ జీవితంలో తుఫాను పోయి సంతోషపు గాలి వీచడం ప్రారంభించింది. మీకు ప్రమోషను వచ్చేసింది. కంగ్రాట్స్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. మీ ఉద్యోగంలోనూ మీకంటే ముందండి అద్భుతం చేస్తారు. డాడీ, నేను రెడీ. ఏంటి రెడీ? నువ్వు సరిగ్గా వాక్యాలు చెప్పట్లేదని నాకు కంప్లైంట్ వచ్చింది. వాక్యాలు చెప్పేటప్పుడు వినాలి డాడీ. 7 గంటల వరకు నిద్రపోకూడదు.